హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ మటన్ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా 1/2 kg ఫ్రెష్ మటన్ తీసుకున్నాను. 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తము పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 1/2 hour పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అవి బాగా మిక్స్ చేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ ని వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయి నూనెంతా పైకి వచ్చేసింది. మనం నానబెట్టుకున్న మటన్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకుందాము. ఓపెన్ చేసి చూద్దాము. మటన్ బాగా వేగిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది. ఇలా ఒక్క నిమిషం బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకోవాలి. నేను ఈ కారం ఘాట్ ఎక్కువ ఉంటుందండి, అందుకే నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి, మీ కారాన్ని బట్టి. కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. కారం కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. ఓపెన్ చేసి చూద్దామండి. నీరంతా కొంచెం కిందకి వెళ్ళింది కదా. ఈ టైంలో 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 minutes ఉడికించుకుందాము. ఓపెన్ చేసి చూద్దాము. బాగా వేగిపోయి నూనె అంతా పైకి ఎలా వచ్చిందో చూడండి. ఒక్కసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని చూసారా, గ్రేవీ అనేది దగ్గరగా వచ్చేసింది. సో ఇది ఎందులో అయినా బాగుంటుందండి. బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా మటన్ కర్రీ ఎలాంటి వాళ్ళైనా చేసేయగలరు. సో నేను చెప్పిన టిప్స్తో ఇలాగే పర్ఫెక్ట్గా చేస్తే కన్ఫామ్గా పర్ఫెక్ట్గా అనేది మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మనం చపాతీలో, రోటీలో, రైస్లో, బగారా రైస్లో, మనం ఏదిలో అయినా సరే పెట్టుకొని తినచ్చు. చాలా టేస్టీగా, ఎమ్మీగా, అలాగే ప్రతి దాంట్లో కలిసిపోతుంది కాబట్టి సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.